ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము సింగిడి 1 తెలుగు వాచకం 9వ తరగతి ప్రథమ భాష మొదటి భాగము 6వ పాఠము దీక్షకు సిద్ధం కండి. దీర్ఘకాలికంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన అణిచివేతకు దిగిన ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉంటుంది. ముందుగానే అటువంటి పరిణామాన్ని ఊహించినటువంటి ఉద్యమ నాయకత్వం పాలకులను ఎండగడుతూ గాంధీ గారి యొక్క సిద్ధాంతాలను తోటి ఉద్యమించాలన్నటువంటి విషయాలను మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ ముందుగా చదవండి, ఆలోచించండి, చెప్పండి. చూడండి, స్వచ్ఛతకై శ్రమిద్దాం, స్వచ్ఛతతో చర్చిద్దాం, స్వచ్ఛ భారత్కు సన్నద్ధం కండి. ప్రియమైన విద్యార్థుల్లో, దేశవ్యాప్తంగా ఇటీవల మనం స్వచ్ఛ భారత్ అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టిన విషయం మీకు తెలిసిందే. ప్రజల బాధ్యత రాహిత్యం వల్ల దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నటువంటి అపరిశుభ్రతను అనతి కాలంలోనే తొలగించాలన్నది ఒక దీక్షలాగా చేపట్టాం. నిరంతరం కొనసాగవలసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా భాగస్వాములే. మీ పరిసరాల్లో పోగుపడ్డ చెత్తా చెదారాన్ని తొలగించుకుంటూ వ్యక్తిగత శుభ్రతతో సామాజిక పరిశుభ్రతను గురించి 10 మందికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ భారత్ సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం. రానున్న రోజులలో భారతావని పరిశుభ్ర భారతంగా పరిడవిల్లాలని కోరుకుందాం. వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ రాష్ట్రం. ప్రశ్నలు చూడండి. ఇటువంటి పత్రాలు ఎక్కడైనా చూసారా అంటే చూసుంటాము. ఇట్లా పంచిపెట్టే పత్రాలను కరపత్రాలు అంటారు. వీటిని ఎందుకు పంచిపెడతారంటే సమాచారాన్ని ఇవ్వటానికి. తర్వాత ఈ పాఠం యొక్క ఉద్దేశం, తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు. ఎంతోమంది అమరుల త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నదే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇది ఉద్యమాల ఫలితంగానే సాకారమైంది. నిన్నటి ఉద్యమానికి ముందే 1969లో తెలంగాణ ప్రజాసమితి పేరుతోటి ప్రత్యేక రాష్ట్రం సాధన పోరాటం మొదలైంది. ఆనాటి ఉద్యమ తీరుతెన్నులను తెలపటం, కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించే పత్రం కరపత్రం. దీన్ని ఆంగ్లంలో పాంప్లెట్ అంటారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లో వెలువడ్డ పుస్తకం 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు. 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులను వెలుగులోనికి తెచ్చే కరపత్రాలు ఇందులో ముద్రితమైనాయి. ఆ పుస్తకం నుంచి తీసుకున్న ఒక కరపత్రమే ఈ పాఠం. ఇక మనం పాఠంలోనికి ప్రవేశిస్తే చూడండి. దీక్షకు సిద్ధం కండి. అక్టోబర్ 2న సామూహిక ఉపవాస దీక్షలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ధ్యేయాన్ని సాటి చెప్పడానికి, మహాత్ముని ఆశయాల పట్ల మన ప్రగాఢ విశ్వాసాన్ని తెలపడానికి తెలంగాణ ప్రజాసమితి ఆదేశాలను అందజేసింది. గత 9 నెలల నుంచి శాంతియుత పద్ధతిలో బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమము కొనసాగుతున్న అర్థం చేసుకోలేని సుబేదారుల రాజ్యంలో ఇంకా ఈ నిరసన పత్రాలకు అర్థం ఏమిటని కొన్ని యువశక్తులు ఆలోచించడంలో అర్థం లేకపోలేదు. బాపూజీ పేరున బ్రతుకుతున్నటువంటి ఈ బడా మనుషులంతా భక్తిని వదిలేసి భక్తి మార్గంలో వెతుకుతున్నారు. తెల్ల రంగు ఛాయలో తమ మలిన హృదయాలను మరుగుపరుస్తున్నారు. జాతిపిత ప్రబోధాలకు తిలోదకాలిస్తున్నారు. ఆయన అహర్నిశలు ఆరాటము తీరని ఆవేదనగానే మిగిలిపోయింది. ఒకచోట మత కల్లోలము, వేరొక చోట హత్యలు, మరొక చోట కాల్పులు. ఇది మన బ్రతుకు. దేశంలోని ప్రతి అంగుళం రక్తంతోనో లేక కన్నీటితోనో తడిసిపోయింది. ఇందుకు మంచి ఉదాహరణ మన తెలంగాణ రాష్ట్రం.
ఆంధ్ర పాలకుల హయంలో తెలంగాణ వెనుకబడింది. ఆంధ్ర ప్రభుత్వం ఉక్కుపాదాల కింద తెలంగాణ ప్రజలు నలిగిపోయారు. స్వేచ్ఛ కరువైంది. తమ బానిస బంధాలు తెంచుకున్నారు. ఆత్మగౌరవం కాపాడుకోవడానికి తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తుంది. ఈ ప్రజా పోరాటంలో వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు. వేలాది యువకులు అంగవిహీనులైనారు. లక్షలాది ప్రజలు సత్యాగ్రహ సమరంలో పోరాడి కారాగారంలో బంధించబడినారు. అయినా బ్రహ్మ రాక్షసుల పాలనలో సత్యాగ్రహాలకు, పికెటింగులకు, ధర్నాలకు విలువ లేకుండా పోతున్నది. తన ఉపవాస దీక్షతో ఉత్కృష్ట లక్ష్యాన్ని సాధించిన గాంధీ కలల దేశంలో రాబందుల రాచరికం నడుస్తుంది. మన ఈ శాంతియుత విప్లవాన్ని అంచనా వేయటంలో పొరపాటు జరుగుతున్నది. ప్రశాంత గంభీర జలదిలోని ప్రళయాలు పరిశీలన జరగటం లేదు. ప్రజాభిప్రాయానికి మన్నన జరగటం లేదు. రోజు రోజుకు దారుణ హింసాకాండ రక్తపాతం తెలంగాణ ప్రజల్లో కోపోద్రిక్తం చేస్తుంది. యువతరం ఆవేశం కట్టలు తెంచుకుంటున్నది. అహింసా సిద్ధాంతం పట్ల ఆత్మవిశ్వాసం సడలిపోయే ప్రమాదం ఉన్నది. ఏ ఎండక ఆ గొడుగు పెట్టే శాసనసభ్యులపైన కోపం పేరుకుంటుంది. ఈ యువత విద్యార్థుల గుండెల్లో ఆరని అగ్నిజ్వాలలు మండుతున్న సంగతిని గురించి పదే పదే హెచ్చరిస్తున్న ముఠా రాజకీయాల కళ్ళల్లో కేరింతలు కొడుతున్న ఈ స్వార్థపరులకు అర్థం కావటం లేదు. అందుకే ఈ అహింసా విధానం పట్ల యువశక్తులు అంత ఉత్సాహం ప్రదర్శించడం లేదు. నీతికి, న్యాయానికి, ధ్యేయానికి ప్రాణాలర్పించడానికి సిద్ధమైన సమయంలో శాంతి సందేశాలు, నీతి వాక్యాలు వారి హృదయాలను కలిసివేస్తున్న మాట వాస్తవమే. కానీ గాంధీ శత జయంతి సంవత్సరంలో వారి విధానాలు ఆచరణలో చూపించి నిజమైన భారతీయులమని రుజువు చేయాలి. సత్యాహింసల ద్వారా పరప్రభుత్వాన్ని పరాలద్రోలిన మనం ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా రాకాసి ప్రభుత్వాన్ని కూలద్రోసి ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలి. అప్పుడే గాంధీజీ కన్న కలలు ఫలించి తీరుతాయి. ఇంతకాలం నుంచి జరుగుతున్న తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ఇకనైనా అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఒప్పుకొనుకుంటే అక్టోబర్ 10న తారీఖు నుండి నిరాహార దీక్ష ప్రారంభించనున్నట్లు విద్యార్థి నాయకులు ప్రకటించినారు. ఈ తీవ్ర పరిస్థితిని కేంద్రం వెంటనే గుర్తించాలి. ప్రత్యేక తెలంగాణ సమ్మతిని గాంధీజీ శతజయంతి పేరున చూపించాలి. అదే వారి జన్మదినానికి తగిన కానుక. అందువల్లనే గాంధీజీ నమ్మిన సత్యాగ్రహాలు, నిరాహార దీక్షల కార్యక్రమం ప్రజాసమితి చేపట్టడం జరిగింది. అక్టోబర్ 2న మూకుమ్మడి ఉపవాస దీక్షల ద్వారా వారు నమ్మిన సిద్ధాంతానికి పుష్టిని చేకూర్చండి. జాతిపితకు తెలంగాణ ప్రజల భక్తి ప్రవృత్తులతో సమర్పించే కానుక మన సామూహిక ఉపవాస దీక్ష. అక్టోబర్ 2 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇదివరకు జరిపినటువంటి కేంద్రాలలో ప్రజలంతా మంటల జ్వాలల్లో గాంధీ సిద్ధాంతాలు వెలుగులు విరజిమ్మాలి. న్యాయం చేకూరాలి. ధర్మం వర్ధిల్లాలి. సత్యమేవ జయతే. తెలంగాణ ప్రజాసమితి విద్యార్థి కార్యాచరణ, వరంగల్ 30/9/1969. ఇది ఈ పాఠంలో ఉన్నటువంటి కరపత్రము. ఇంతటితో ఈ పాఠం మనకి సంపూర్ణంగా అయిపోయింది. ఈ పాఠంలో ఉన్న గ్రామర్ నెక్స్ట్ వీడియోలో చూస్తాము. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.